హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్ అయినటువంటి బోధన పద్ధతులు అనే టాపిక్లో ఇంపార్టెంట్ బిట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట. సో ప్రీవియస్ క్లాస్లో ఒక 15 బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. బోధన పద్ధతులు అనేవి బోత్ టెట్ అండ్ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మ్యాథమెటిక్స్ వాళ్ళు, అలాగే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఈ టాపిక్ టెట్కి ప్రిపేర్ అయ్యే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఈ టాపిక్స్ చాలా యూజ్ అవుతాయి. ఎస్ఏ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మెథడాలజీ పరంగా కూడా ఈ టాపిక్స్ చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఎస్జిటి వాళ్ళకి కూడా బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరికి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఒక 15 బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది కదండి. ఈరోజు రిమైనింగ్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి విద్యార్థులకు సూత్ర ఆవిష్కరణకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయలేదు అనే దోషం కలిగిన పద్ధతి. విద్యార్థులకు సూత్రాన్ని ఆవిష్కరించడానికి సంబంధించి సందేహాలు అనేవి చాలా వస్తాయి, వాటిని నివృత్తి చేయలేదు. ఇది ఒక దోషం కలిగిందనమాట. అది ఏ పద్ధతి? ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సో విద్యార్థుల సూత్రం ఆవిష్కరించినప్పుడు వాళ్ళకి నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేవి వస్తాయి. బట్ ఈ పద్ధతిని ఫాలో అయితే వాళ్ళకి ఆ డౌట్స్ అన్నీ కూడా డౌట్స్ లాగే ఉంటాయి, కానీ క్లారిఫై అవ్వటం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. సో అటువంటి పద్ధతి ఏదైనా ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ నిగమన పద్ధతి. నిగమన పద్ధతులు ఏంటంటే వాళ్ళకి సూత్రాన్ని ఆవిష్కరించే టైంలో ఏంటంటే చాలా డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్స్ క్లారిఫై చేయలేదన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ నిగమన పద్ధతి. నెక్స్ట్ వన్, విద్యార్థులలో ఆలోచన వివేచనకు తావివ్వని పద్ధతి. విద్యార్థుల్లో ఆలోచన వివేచనకు తావు ఇవ్వని పద్ధతి. ఆప్షన్ 1 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 4 నిగమన పద్ధతి. సో విద్యార్థులకు ఆలోచన కానీ వివేచన కానీ తావివ్వని పద్ధతి ఏది ఉందంటే నిగమన పద్ధతి అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ నిగమన పద్ధతి. నెక్స్ట్ వన్, మనోవైజ్ఞానిక ప్రాతిపదిక లేనట్టి గణిత బోధనా పద్ధతి. మనోవైజ్ఞానిక ప్రాతిపదిక అంటే సైకాలజీ రిలేటెడ్ టాపిక్స్ అనేది అప్లై చేయకుండా ఉండే గణిత పద్ధతి ఏదైనా ఉంది అని ఏంటి అని అడుగుతున్నారు. అన్వేషణ పద్ధతి, సెకండ్ వన్ ఆగమన పద్ధతి, థర్డ్ నిగమన పద్ధతి, ఫోర్త్ ప్రయోగశాల పద్ధతి. సో నిగమన పద్ధతిలో మనోవైజ్ఞానిక ప్రాతిపదిక అనేది ఉండదన్నమాట. అటువంటి గణిత బోధన పద్ధతి ఏది ఉందంటే అది నిగమన పద్ధతి అనమాట. కరెక్ట్ ఆన్సర్ నిగమన పద్ధతి. నెక్స్ట్ వన్, అన్ని స్థాయిల వారికి అన్ని వర్గాల వారికి ఉపయోగపడు గణిత బోధన పద్ధతి. అంటే అన్ని స్థాయిల వారికి అంటే ప్రైమరీ పిల్లలకి, అలాగే సెకండరీ పిల్లలకి, అలాగా ఉన్నత స్థాయి అలా ఉంటారు కదా ఆ పిల్లలకి. అంటే ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ అనుకోండి, ఆర్ ఇంటర్మీడియట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. వీళ్ళందరికీ కూడా అన్ని స్థాయిల వారికి అన్ని వర్గాల వారికి అంటే ఇక్కడ క్లాస్ రూమ్లో బాగా చదివే పిల్లలు ఉంటారు, చదవని పిల్లలు ఉంటారు, మీడియం యావరేజ్ పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళుగా మనం తీసుకోవటం జరగాలన్నమాట. వర్గాలు అంటే వారికి ఉపయోగపడే గణిత బోధన పద్ధతి ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆగమన పద్ధతి. ఇదేంటంటే అన్ని స్థాయిల వారికి అంటే అన్ని క్లాసుల పిల్లలకి అట్ ద సేమ్ టైం టాపర్స్కి, యావరేజ్ వాళ్ళకి, బిలో యావరేజ్ వర్గాలు అంటే వీలే అనమాట. వాళ్ళకి ఉపయోగపడే బోధన పద్ధతి ఏది ఉందంటే అది ఆగమన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆగమన పద్ధతి. నెక్స్ట్ వన్, 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్త వైశాల్యం ఎంత అనే సమస్యను ఉపాధ్యాయుడు పయార్ స్క్వేర్ అనే సూత్రాన్ని ఉపయోగించి సమస్యను సాధించి 154 చదరపు సెంటీమీటర్లు అని జవాబు రాబట్టెను. ఆయన ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు అనుసరించిన బోధనా విధానం. ఇక్కడ మళ్ళీ చదువుతున్నా చూడండి. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్త వైశాల్యం ఎంత అనే సమస్యను ఉపాధ్యాయుడు ఏం చేశాడు? ఇక్కడ ఒక సూత్రాన్ని ఉపయోగించాడు. ఆ సూత్రం ఏంటి? పయార్ స్క్వేర్ అనే ఒక ఫార్ములాను ఉపయోగించి ఏం చేశారు? సమస్యను సాధించారనమాట. అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 154 చదరపు సెంటీమీటర్లు అనేది వచ్చింది. సో
ఆన్సర్ వచ్చింది బాగానే ఉంది, తను ఒక సూత్రాన్ని ఉపయోగించారు బాగానే ఉంది. బట్ ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు ఏ బోధనా విధానాన్ని అనుసరించాడు? ప్రాజెక్టా? ఫస్ట్ వన్ ప్రాజెక్ట్, సెకండ్ వన్ ప్రయోగశాల పద్ధతి, థర్డ్ సమస్య పరిష్కార పద్ధతి, ఫోర్త్ నిగమన పద్ధతి. ప్రాజెక్ట్ పద్ధతి కాదు, ప్రయోగశాల పద్ధతి కాదు, సమస్య పరిష్కార పద్ధతి కాదు, నిగమన పద్ధతి. సో ఎలా చెప్పారు నిగమన పద్ధతి అంటే? నిగమన పద్ధతి అంటే ఒకటే గుర్తుంచుకోండి, ఉన్న సూత్రాన్ని యూజ్ చేసుకుంటారు. ఓకేనా? ఎప్పుడైనా ఒక సూత్రాన్ని యూజ్ చేసుకున్నారంటే కళ్ళు మూసుకొని మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు, అది నిగమన పద్ధతి. ఎప్పుడైతే సూత్రం ఫామ్ అవుతుంది అంటారో అది ఆగమన పద్ధతి. సింపుల్. ఇక్కడ ఉపాధ్యాయుడు ఏం చేశారు? πr² అనే ఫార్ములాను ఉపయోగించి ఆయన ఆన్సర్ అనేది కనుగొన్నారు. సో అక్కడ సూత్రాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. బట్ ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, విద్యార్థుల సూత్ర ఆవిష్కరణకు సంబంధించి సందేహాలు నివృత్తి చేయలేదని. ఇక్కడ ఈ బిట్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే πr². అసలు పై అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, స్క్వేర్ అంటే ఏంటి చాలామంది విద్యార్థులకు తెలియదు. ఫస్ట్ ఈ ఫార్ములా చదివేటప్పుడు కొంతమంది విద్యార్థులకి ఇటువంటి డౌట్స్ అనేవి వస్తాయి. ఆ డౌట్స్ని నిగమన పద్ధతి క్లారిటీ అనేది ఇవ్వదు, క్లారిఫై చేయదు. ఆ బిట్ని కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, సూత్రాన్ని ఉపయోగించారు అంటే నిగమన పద్ధతి, సూత్ర ఆవిష్కరణ జరిగింది అంటే ఆగమన పద్ధతి. సింపుల్. సో ఇప్పుడున్న బిట్కి ఆన్సర్ వచ్చేసి నిగమన పద్ధతి. నెక్స్ట్ వన్, x⁴ విలువ ఎంత అనే సమస్యను సాధించుటకు ఉపాధ్యాయుడిగా నీవు అనుసరించు బోధనా పద్ధతి. ఇక్కడ వచ్చేసి ఏంటండి, ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చేసి దాని విలువ ఎంత అన్నారు. ఇది ఒక ప్రాబ్లం, దాన్ని మనం సాధించాలి అంటే ఎటువంటి బోధనా పద్ధతిని మనం యూజ్ చేస్తామంటే ఆప్షన్ 1 ప్రాజెక్ట్ పద్ధతి సెట్ అవ్వదు, ప్రయోగశాల పద్ధతి సెట్ అవ్వదు, సమస్య పరిష్కార పద్ధతి నో, నిగమన పద్ధతి ఓన్లీ ఒక ఫార్ములా, అంటే దీనికి రిలేటెడ్ ఫార్ములా ఉంటుంది. x⁴m⁴n ఇలా ఫార్ములా ఏదైనా ఉంటే దాన్ని అప్లై చేసేసి మనం దీని విలువని కనుక్కోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేయడానికి ఇక్కడ ఛాన్సెస్ అయితే లేవు కాబట్టి ఫార్ములాని బట్టి మనం ఇక్కడ ఈ విలువని మనం కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఫార్ములా బేస్డ్గా వెళ్తుంది కాబట్టి ప్రాబ్లం దట్ ఈస్ నథింగ్ బట్ నిగమన పద్ధతి. ఒకటే సూత్రాన్ని అప్లై చేశానా, సూత్రాన్ని వాడుకున్నా, అదంతా కూడా నిగమన పద్ధతి. సూత్ర ఆవిష్కరణ జరిగిందంటే ఆగమన పద్ధతి. ఇది మాత్రం మీరు గట్టిగా గుర్తుంచుకోండి, ఇంకా దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్, విశ్లేషణ అనగా కలిసి ఉన్న దానిని చిన్న ముక్కలుగా విడిగొట్టడం. సెకండ్ వన్, విడిగా ఉన్న అంశాలను ఏకం చేయటం. థర్డ్ వన్, సూత్రాన్ని ఉత్పాదించటం. సూత్రాన్ని ఉత్పాదించటం అన్నా, ఉపయోగించటం అన్నా, ఆపాదించటం అన్నా, ఇవన్నీ కూడా ఒకటే అన్నమాట, ఉపయోగించటమే. సూత్ర ప్రయోగం చేయటం. ఓకేనా? విశ్లేషణ మన క్వశ్చన్లోనే ఉంది. విశ్లేషించడం అంటే విడగొట్టడం అనమాట. అంటే ఏదైనా ఒక పెద్ద కాన్సెప్ట్ని ఈజీ మెథడ్లో అర్థం చేసుకోవాలన్నా, అంటే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనిపెట్టడానికి కొన్నిసార్లు ఏంటంటే దానికి ఖచ్చితంగా చిన్న అది కూడా అర్థవంతమైన ముక్కలుగానే విడగొట్టి మనం సొల్యూషన్ అనేది కనుక్కోవాల్సి వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కలిసి ఉన్నదాన్ని చిన్న ముక్కలుగా విడగొట్టడం అనేది కరెక్ట్ ఆన్సర్. సో అది కూడా అర్థవంతమైన భాగాలుగానే వాటిని విడగొట్టవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్, సారాంశం నుండి దత్తాంశం వైపుకు సాగే బోధనా పద్ధతి. సారాంశం నుండి దత్తాంశం వైపుకు సాగే బోధనా పద్ధతి అంటే సారాంశం నుంచి దత్తాంశం తీసుకుంటామన్నమాట. అదేంటి అంటే ఆగమన పద్ధతి ఆప్షన్ 1, ఆప్షన్ 2 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 ప్రయోగాత్మక పద్ధతి ఆర్ ప్రయోగ పద్ధతి, ఆప్షన్ 4 అన్వేషణ పద్ధతి. సారాంశం నుండి దత్తాంశం వైపు సాగే బోధనా పద్ధతి ఏది ఉంది ఉంటే అది విశ్లేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ వన్, సమస్య సాధనలో అన్ని సోపానాలకు తగిన కారణం సామర్థ్యం ఉంటాయి అనే ప్రయోజనం కలిగిన బోధనా పద్ధతి. సమస్య సాధనలో అన్ని సోపానాలకు తగిన కారణం సామర్థ్యం, సమర్థన ఆర్ సామర్థ్యం ఉంటాయి అనే ప్రయోజనం కలిగిన బోధన పద్ధతి. ఆప్షన్ 1 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 ఆగమన పద్ధతి, ఆప్షన్ 4 నిగమన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విశ్లేషణ పద్ధతి అనమాట. సో అన్ని సోపానాలకు తగిన విధంగా కారణాలు ఉంటాయి అన్నమాట దీంట్లో. విశ్లేషణ సమస్య సాధనలో అన్ని సోపానాలకు అంటే ప్రతి ఒక్క స్టెప్కి రీజన్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ వన్,
విశ్లేషణ పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలు. విశ్లేషణ పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలు. ఆప్షన్ 1 కాలాన్ని పొదుపు చేయవచ్చు ఆర్ కాలాన్ని పొదుపు చేస్తుంది. ఆప్షన్ 2 విద్యార్థులలో అవగాహనను ఒరిజినాలిటీకి అంటే విద్యార్థులలో అవగాహన ఒరిజినాలిటీ తార్కిక జ్ఞానం పెంపొందుతుంది. థర్డ్ వన్ ఈ పద్ధతి ఉపయోగించి వేగాన్ని పెంపొందించవచ్చు. ఫోర్త్ వన్ జ్ఞాపక శక్తి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. విశ్లేషణ పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలు. విశ్లేషణ అంటే ఏంటి? ఇక్కడ విడగొడుతున్నారు కదా, అక్కడ విడగొట్టి పిల్లలకి చిన్న చిన్న కాన్సెప్ట్గా అందించడం వల్ల వాళ్ళకి అవగాహన అనేది పెరుగుతుంది. అంటే వాళ్ళు చెప్పే టాపిక్ని బట్టి వాళ్ళు ఏంటంటే కాన్సెప్ట్ అనేది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఎంటైర్ హోల్ టాపిక్ ఒకేసారి వాళ్ళకి చెప్పినా వాళ్ళ బుర్రలో ఏంటంటే స్టఫ్ చేసినట్టు ఉంటుంది తప్పితే వాళ్ళు కాన్సెప్ట్ని అర్థం చేసుకోలేరు అక్కడ. సో మనం ఎంత చెప్పినా అక్కడ యూజ్ ఉండదు. అటువంటి కొన్ని టాపిక్స్ ఏం చేయాలంటే ఖచ్చితంగా విశ్లేషణ పద్ధతి ద్వారా మాత్రమే పిల్లలకి అందించాలి. వాటిలో ఏంటి జరిగే ప్రయోజనాలు ఏంటంటే విద్యార్థుల అవగాహన కలుగుతుంది. సో టోటల్ టాపిక్ని తీసుకెళ్ళి వాళ్ళ మెథడ్లో స్టఫ్ చేసే కంటే వాటిని విశ్లేషించి చిన్న చిన్న టాపిక్స్గా చెప్తే వాళ్ళకి వాట్ ఈజ్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఒరిజినాలిటీ అసలు ఆ టాపిక్ యొక్క ఒరిజినాలిటీ అనేది వాళ్ళకి తెలుస్తుంది అసలు ఏంటి అనేది. తార్కిక జ్ఞానం పెరుగుతుంది అంటే లాజికల్గా ఆలోచించే జ్ఞానం అనేది పెరుగుతుంది. ఎందుకు అక్కడ విశ్లేషణ చేశారు కాబట్టి వాట్ ఈజ్ నెక్స్ట్. సో ఒక టాపిక్ని మనం చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి పిల్లలకి చెప్తున్నప్పుడు ఇక్కడ ఈ టాపిక్ తర్వాత ఏమొస్తుంది అనేది వాళ్ళు లాజికల్గా థింక్ చేస్తారు. ఇక్కడ లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. మ్యాథమెటిక్స్ అంటేనే లాజికల్ థింకింగ్ అనమాట. సో ఈ పద్ధతి ద్వారా వాళ్ళకి లాజికల్ థింకింగ్ అనేది ఆ లాజికల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో ఇవి ఒక బెస్ట్ యూజెస్గా మనం కన్సిడర్ చేయవచ్చు విశ్లేషణ పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలు అన్నమాట. నెక్స్ట్ వన్ నేర్చుకోవడానికి బోధించడానికి ఉపయోగపడే పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి. ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి. ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. ఎస్, ఒక పిల్లవాడు నేర్చుకోవటానికి ఒక టాపిక్ని విశ్లేషించడం అనేది బాగుంటుంది. అంటే వాడు ఎంటైర్ టాపిక్ని నేర్చుకోలేనప్పుడు వాడికి అది కష్టంగా అనిపించినప్పుడు ఆ టాపిక్ని వాడు విడివిడి భాగాలుగా చిన్న చిన్న కాన్సెప్ట్స్గా ముక్కలుగా విడగొట్టుకొని నేర్చుకోవచ్చు. అవునా? అట్ ద సేమ్ టైం ఆ పిల్లవానికి మొత్తం ఎంటైర్ కాన్సెప్ట్ అనేది మనం ఎంత చెప్పినా అర్థం కానప్పుడు మనం చిన్న చిన్నగా చెప్పి దాని అర్థం అనేది వాడు అర్థం చేసుకొని వాడికి ఆ టాపిక్ పట్ల ఒక కాన్సెప్ట్ అనేది వాడి బుర్రలో ఏర్పడినాక నెక్స్ట్ టాపిక్ అంటే ఆ టాపిక్ రిలేటెడ్ రిమైనింగ్ పార్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఇక్కడ రెండు జరుగుతున్నాయి అన్నమాట. ఈ రెండింటికి యూజ్ అయ్యేది ఏది ఉందంటే దట్ ఈజ్ నథింగ్ బట్ విశ్లేషణ పద్ధతి. వాడు నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి నేర్చుకుంటున్నాడు. బోధించేటప్పుడు వాడికి అర్థం కావట్లేదు కాబట్టి మనం పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తున్నాం. సో ఈ రెండింటికి ఉపయోగపడే పద్ధతి ఏదైనా ఉందంటే విశ్లేషణ పద్ధతి. విడిగా ఉన్న అంశాలను ఏకం చేయటం. సో క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి. ఆప్షన్ 2 నిగమన పద్ధతి. ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సో ఏకం చేయటం అంటేనే సంశ్లేషణ. ఓకేనా? విడగొట్టడం అంటే విశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ సంశ్లేషణ. నెక్స్ట్ వన్ గణితంలో నేర్చుకున్న సూత్రాలను విషయాల్లో కలిపి వాటి ఆధారంగా సమస్యలు సాధించే విధానం. గణితంలో నేర్చుకున్న సూత్రాలను విషయాలను కలిపి వాటి ఆధారంగా సమస్యను సాధించే విధానం. ఇక్కడ నేర్చుకున్న సూత్రాలను విషయాలను రెండింటిని ఏం చేస్తున్నారు? ఇక్కడ కలుపుతున్నారు. దాని బేస్ మీద ఏం చేస్తున్నారు? సమస్యను సాధిస్తున్నారు. నేర్చుకున్న సూత్రాలు అలాగే కాన్సెప్ట్ అక్కడ ఏంటి వాళ్ళు మ్యాథమెటిక్ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం వల్ల ఏంటి అది మనం ఎటువంటి అవగాహన అనేది కలుగుతుంది, ఎటువంటి కాన్సెప్ట్ అనేది భావన కలుగుతుంది అనే దాని ఆధారంగా సమస్యను సాధించే విధానం ఏంటంటే ఆప్షన్ 1 సంశ్లేషణ, ఆప్షన్ 2 విశ్లేషణ, ఆప్షన్ 3 ఆగమన, ఆప్షన్ 4 నిగమన. కరెక్ట్ ఆన్సర్ సంశ్లేషణ పద్ధతి. ఇక్కడ నేర్చుకున్న సూత్రాలని విషయాలు రెండింటిని కలుపుతున్నాం, ప్రొటెక్షన్ చేస్తున్నాం. కరెక్ట్ ఆన్సర్ సంశ్లేషణ. నెక్స్ట్ వన్ గ్రంథ రచయితలు గ్రంథ రచనలో ఉపయోగించు పద్ధతి. గ్రంథ రచయితలు గ్రంథ రచనలో ఉపయోగించు పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 ప్రాజెక్ట్ పద్ధతి, ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగశాల పద్ధతి. సో గ్రంథ రచయితలు ఏంటంటే వాళ్ళ రచనలో అనేక కాన్సెప్ట్స్ని, అనేక టాపిక్స్ని, అనేకమైన వాటన్నిటిని కూడా కలిపి వాళ్ళ గ్రంథాలు రచిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ
కలపటం అనేది జరుగుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సంశ్లేషణ విధానం యొక్క ప్రయోజనాలు. క్రింది వాణిలో సంశ్లేషణ విధానం యొక్క ప్రయోజనాలు. ఏ, జ్ఞాపక శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. బి, సమస్య సాధనలో సమయాన్ని పొదుపు చేయవచ్చు. సి, విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయవచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏబి, బీసీ, ఏసీ, ఏబిసి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఏంటి అంటే జ్ఞాపక శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను సంశ్లేషణ విధానంలో. అట్ ద సేమ్ టైం ఏంటంటే సమస్య సాధనలో సమయాన్ని పొదుపు చేయవచ్చు. సంశ్లేషణ చేస్తున్నాం కాబట్టి అక్కడ టైం అనేది కొంచెం తగ్గించడం అనేది జరుగుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్స్ ఈ రెండు అనమాట. ఏంటి, జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఇస్తుంది, అలాగే సమస్య సాధనలో సమయాన్ని పొదుపు చేస్తుంది అనమాట. సో రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.